నమస్తే, సాయి కిరణ్, ఏపీవీపీ యాదగిరి జిల్లా కన్వీనర్. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ దాదాపు 12,000 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్లో ఉంటే ఈ యొక్క ప్రభుత్వం విద్యార్థుల పక్షాన నిలబడకుండా విద్యార్థులకు అన్యాయం చేస్తూ గతంలో అధికారంలోకి రానప్పుడు మేము విద్యా వ్యవస్థను బాగు చేస్తాం, ఈ యొక్క ప్రభుత్వం విద్యా వ్యవస్థను కరప్ట్ చేస్తుందని చెప్పి మాట్లాడినటువంటి యొక్క రేవంత్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక కూడా అదే విధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఈరోజు ఏబీవీపీ ఖచ్చితంగా ఉద్యమిస్తుంది. పెండింగ్లో ఉన్నటువంటి 12,000 కోట్ల స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి. ఈరోజు దాదాపు ప్రతి సంవత్సరం ఈ యొక్క స్కాలర్షిప్ పడని కారణంగా దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అవుతున్నారు. దాదాపు పక్క భవనాలు లేకుండా ఈరోజు గురుకుల పాఠశాలలు కావచ్చు, మైనార్టీ పాఠశాలలు కావచ్చు, పక్క భవనాలు లేకుండా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఏవైతే మౌలిక వసతులు ఉన్నాయో ఇలాంటి మన పాఠశాలలు కావచ్చు, కళాశాలలు కావచ్చు, ఈ ప్రభుత్వం వాటిని మౌలిక వసతులు కల్పించకుండా విద్యార్థుల పక్షం నిలబడకుండా విద్యా వ్యవస్థను పూర్తి నాశనం చేస్తుంది ఒక ప్రభుత్వం. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వే కదా విద్యాశాఖ మంత్రివి, నువ్వే కదా ముఖ్యమంత్రివి, హోమ్ మినిస్టర్ నువ్వే కదా. ఉన్న మినిస్ట్రీలని నీ దగ్గర పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ విద్యావంతులకు, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? గతంలో అధికారం లేనప్పుడు స్కాలర్షిప్ అనేది మా ప్రభుత్వం తెచ్చింది, మా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది, మా వైఎస్ఆర్ గారు తెచ్చిందని చెప్పి మాట్లాడినావు కదా. మరి నువ్వు అధికారంలోకి వచ్చినాక మరి ఎందుకు విడుదల చేస్తలేవు అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలి. విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖచ్చితంగా ఏబీవీపీ అనే సంస్థ ఉద్యమిస్తుంది. స్కాలర్షిప్లు విడుదల చేసేంత వరకు ఒక పోరాటం ఆగదు. కనీసం ఈ బంధుతోటైనా సరే నువ్వు ఖచ్చితంగా విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.